జగిత్యాల పీఎఫ్ఐకి అడ్డాగా మారిందని, జీవన్ రెడ్డి గెలిస్తే లవ్ జిహాదీకి అడ్డా అవుతుందని తాజా మాజీ ఎంపీ అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అరవింద్ మాట్లాడుతూ, జీవన్ రెడ్డిది ఇది 15వ ఎలక్షన్, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఇదే నా లాస్ట్ ఎలక్షన్ అని చెబుతున్నాడని, గల్ఫ్ గోసాలకు కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. మామిడి రైతులను నాశనం చేసింది చక్కెర ఫ్యాక్టరీ మూతపడడానికి కారణం జీవన్ రెడ్డేనని అన్నారు. రోళ్లవాగు జగిత్యాలకు అసెంబ్లీకి కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిదని, నీళ్లు వస్తలే కానీ నిధులు కమిషన్లు వస్తున్నాయని, 500 బోనస్ ఇస్తలే కానీ తరుగు మాత్రం ఇస్తున్నానన్నారు. 45 ఏళ్ల జగిత్యాలకు జీవన్ రెడ్డి ఏం చేశారని అన్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి అవకాశం కల్పించాలని, నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం భద్రతగా ఉందని, మహిళా గ్రూపులకు లోన్లు ఇచ్చింది, వడ్డీ రాయితీ ఇచ్చింది మేమే అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, నేను చెప్పిన పనులన్నీ నేనైతే చేస్తే, కేసీఆర్ చెప్పినా ఏం చేయలేదు, ఇంటికి పంపించారు. కానీ ఈడ మాత్రం గెలిపించుకున్నారు మీరు, మళ్ళీ మీరు గెలిపించుకున్నారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కాంగ్రెస్ పెద్ద మనిషి క్యాండిడేట్ అయ్యిండు కదమ్మా. పెద్ద మనిషి జగిత్యాల 45 సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తాడు. ఈడ పెద్ద మనిషి 15వ సారి ఎలక్షన్లు నిలబడతాను. ఇది 15వ ఎలక్షన్ జీవన్ రెడ్డి గారిది. 15 ఎలక్షన్లా ఓలని పైకి రానియలేదు, కాంగ్రెస్ కార్యకర్తల్ని పైకి రానియలేదు. ఆయననే నిలుచుంటాడు ఎప్పుడు. ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఉన్నాడు ఆయననే, మళ్ళీ ఎంపీ కూడా నిలబడతాడు. మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, అంతకుముందు ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, 2014లో నిలబడ్డాడు. అప్పుడే లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ 18 లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎమ్మెల్సీ లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ 23లో లాస్ట్ ఎలక్షన్ అన్నాడు, మళ్ళీ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ అంటారు. ఏం చేసిండమ్మా జగిత్యాలకి? ఏమన్నా చేసిండ చెప్పురు? ఏమన్నా పెద్ద పని చేసిండ ఏమన్నా? ఇక మన పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రతి సంవత్సరం ఎలక్షన్ నిలబడుతున్నాయి ఆయన. ఇప్పుడు మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు. నిలబడి టక్కని మన గల్ఫ్ కార్మికులు, గల్ఫ్ సోదరులు యాదకొచ్చిర్రు. ఆయనకి యాదకొచ్చి గల్ఫ్ బోర్డు పెడతామన్నమాట. ఎన్నడూ పని చేసింది లేదు. ఇక్కడ ఉపాధి లేకనే అందరూ అటువైండ్రు. ఇక్కడ ఉపాధిని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఏళ్ల పార్టీ ఇక్కడ ఉపాధి కల్పించక ఈ ఫ్యాక్టరీలని బంద్ పెట్టించి అందరూ గల్ఫ్కు పోయినరు. వాళ్ళు గల్ఫ్ గోసకి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కేసీఆర్ రైతులకి మోసం చేసిండు. 500 డిసెంబర్ 9 నాడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయంగానే నేను వరి కొంట ఇప్పుడు అమ్మకుండ్రు అన్నాడు. డిసెంబర్ పంట వీకింది, ఏప్రిల్ పంట కూడా అయిపోతున్నది. ఈ ఏళ్ళ వరకు 500 బోనస్ ఇచ్చింది లేదు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళా కాంగ్రెస్ ఆయన పెద్ద మనిషి వచ్చి మళ్ళీ ఎలక్షన్ నిలబడతాడు. నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నిలబడతాడా? ఎవరైనా నిలబడతారు నరేంద్ర మోడీకి ఈ వయసులో? చెప్పురామ్మా, ఆయన వయసు గౌరవం ఇద్దాము, ఏమి ఇబ్బంది లేదు, గౌరవం ఇద్దాము. కానీ నువ్వు ఏం చేస్తావు? ఈడ మీ కాంగ్రెస్ పార్టీ 1947 నుంచి హిందువులకి మోసం చేస్తాంది. హిందువులకి మోసం చేసి దేశాన్ని 3 ముక్కలు చేసింది. 2 తుర్క దేశాలని, బంగ్లాదేశ్ ని, పాకిస్తాన్ ఇచ్చేసింది. మన దేశాన్ని 3 ముక్కలు చేసి అక్కడ హిందువులందరినీ మర్డర్లు, మానభంగాలు చేసి అక్కడ హిందువులు మన సోదర సోదరి మనల్ని ఇబ్బందులు పెడితే వాళ్ళందరూ భారతదేశానికి వచ్చి ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి పౌరసత్వం ఇస్తామని నరేంద్ర మోడీ గారు అంటే ఈయన ఇయ్యొద్దు అంటాడు. మళ్ళీ ఊళ్ళకి ఇవ్వాలంటే బంగ్లాదేశ్కి వచ్చిన తుర్కోళ్ళకి, రోహింగ్యాలు మయన్మార్కి వెళ్ళి వచ్చిన తుర్కోళ్ళకి ఇయ్యాల్సిందే అంటాడు. టోపీలు పెట్టి ఆడ వేసిండు, ధర్నాలు చేసిండు. చూసారు కదా టోపీలు పెట్టి? టోపీ మీరందరూ చూసారు కదా. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే గివి. ఈ కాంగ్రెస్ వాడు వచ్చిందంటే లవ్ జిహాద్ అవుతుంది. లవ్ జిహాదు. మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని తుర్క పోరాటాలు వచ్చి మన అమ్మాయిలందరూ ఎత్తుకపోతున్నారు. వాళ్ళని ప్రేమ అనుకుంటే, అది అనుకుంటే, ఇది అనుకుంటే పడగొట్టి తుర్క మన మత మార్పిడి చేపిస్తున్నారు. ఇవన్నీ మనకు అవసరమా? జీవన్ రెడ్డి గారికి వేస్తే జగిత్యాల ఇవాళ పిఎఫ్ఐ అడ్డా అయింది, రేపు లవ్ జిహాద్ అడ్డా అయింది జగిత్యాల.